చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి ముఖ్యంగా మహిళా ఓట్ బ్యాంక్ అన్నది ఎంతగానో ఉపయోగపడింది. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వారు మహిళలకి ఇచ్చినటువంటి గౌరవం మాట పక్కన పెడితే కనీసం భద్రత కూడా కల్పించలేకపోతుంది ప్రభుత్వం. వారి పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే మహిళలపైన లైంగిక దాడులకి పాల్పడుతున్నారు అంటే అంతకంటే బాధాకరం ఇంకేమైనా ఉందా? వాళ్ళు ఫిర్యాదులు చేస్తూ ఉంటే పోలీసులు తీసుకోవటం లేదు. బాధితులు వాళ్ళ బాధ ఎవరితో చెప్పాలో తెలియక సతమతం అవుతున్నటువంటి పరిస్థితి. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం కూడా స్పందించడం లేదు. మొన్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారు, నిన్న గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీద్ అహ్మద్ గారు ఏ రకంగా అసభ్యకరమైనటువంటి సంభాషణలతో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారో మనందరం కూడా చూసాం. మరికొందరు టీడీపీ నేతలు పెన్షన్ ఇస్తామంటూ, ఇల్లు స్థలాలు ఇస్తామంటూ మహిళల్ని బలవంతంగా వాడుకుంటున్నారు. మరికొందరు నేతలు మీకు జాబ్ కావాలనే, మీ పనులు అవ్వాలని, పక్కలోకి రావాలని కోరుకుంటా ఉన్నారు. ఇదేనా అండి మీ పార్టీలో మీరు మహిళలకు ఇచ్చినటువంటి గౌరవం? ఇదేనా మీ నాయకుడు మీకు నేర్పించినటువంటి సంస్కారం? అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా రాక్షస రాజ్యంలో ఉన్నామా? అసలు టీడీపీ పార్టీ అనేది మహిళలు హింసించే పార్టీగా తయారైంది. దయచేసి ఇలాంటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు గ్రహించాలి. దీనిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఇలాంటి దుర్మార్గుల పైన, ఇలాంటి కీచకుల పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.